నెల 5వ తేదీన మరియు అదేవిధంగా 8వ తేదీన 2 బైక్ థెఫ్ట్‌లు జరిగినాయి. మాకు నిన్న రాబడిన సమాచారం మేరకు నిన్న ఈ అయ్యప్పగుడి సెంటర్‌లో వేదాయపాలెం దగ్గర ఇతన్ని రావు సూర్యనారాయణ అనే ముద్దాయిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, అదేవిధంగా సూళ్లూరుపేటలో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్స్, కావలి 2 టౌన్ పరిధిలో 2 ల్యాప్‌టాప్‌లు దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చింతారెడ్డిపాలెం దగ్గర గ్యాస్ సిలిండర్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు మేము అదుపులోకి తీసుకొని ఈ ప్రాపర్టీనంతా కూడా రికవరీ చేయడం జరిగింది విచారించి. ఇతని పైన గతంలో కూడా 40 కేసులు పైనే ఉన్నాయి అతని పైన. దాదాపు 40 కేసులు కూడా రిమాండ్‌కెళ్ళొచ్చున్నాడు. ఈ రీసెంట్‌గా 2 నెలల క్రితం ఇతను జైలు నుంచి బయటకొచ్చి మళ్ళీ నేరాలు చేయడం ఇతని ప్రవృత్తిగా మారింది. ఇతని పైన సిఐడి షీట్ కూడా వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఉంది. ఇతని పైన ఉన్న ఈ నేరాలన్నిటికి కూడా రుజువు అవ్వడంతో ఈ ప్రాపర్టీ రికవరీ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపెడతా ఉన్నాం. 4 లాక్స్ వాటి మొత్తం విలువ 4,00,000 ఉంటుంది. 4,00,000. మొత్తం కూడా 3 మోటార్ సైకిళ్ళు అవొచ్చేసి ఒకటి నారాయణ హాస్పిటల్ దగ్గర జరిగింది. ఒకటొచ్చి తచ్చేరుపూర్ దగ్గర జరిగింది. ఇంకోటొచ్చి మన ఈ వన్ టౌన్ వీఆర్‌సీ సెంటర్ దగ్గర ఒక బైక్. ఈ 3 బైకులు అదేవిధంగా ల్యాప్‌టాప్‌లు 3 ల్యాప్‌టాప్స్. ఈ 3 ల్యాప్‌టాప్‌లలో రెండొచ్చి కావలి 2 టౌన్ పరిధిలో 2 ల్యాప్‌టాప్‌లు. ఒకటొచ్చి లెనోవా, ఒకటి ఫిఫ్టీ. అదేవిధంగా సూళ్లూరుపేటలో వచ్చి ఒక ల్యాప్‌టాప్ అది లెనోవా. ఇతను నేరాలన్నీ కూడా ఈ రైల్వే ట్రాక్ బేస్ చేసుకొని చేస్తా ఉంటాడు. ఈ ట్రైన్‌లో మూవ్ అయితూ ఆ ట్రైన్ ఎక్కడైతే రైల్వే స్టేషన్ అక్కడ దిగేసి ఆ నియర్ బై లాక్డ్ హౌసెస్ చూసుకొని అక్కడున్న బ్యాచిలర్స్ రూమ్‌లు మెయిన్‌గా బ్యాచిలర్స్ రూమ్ టార్గెట్ చేసుకుంటారు. ఈ బ్యాచిలర్స్ లేని సమయంలో ఆ ఇంట్లోకి డోర్ లాక్ బ్రేక్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ ఎక్కువ వీటినే టార్గెట్ చేసుకొని వాటిని దొంగతనం చేసి అమ్ముతా ఉంటాడు. ఈ క్రమంలో ఈ మధ్యనే రీసెంట్‌గా జైలు నుంచి బయటకొచ్చారు కాబట్టి వీటన్నిటిని కూడా అతని స్వాధీనంలోనే ఉంచుకొని ఒక వైఎస్ఆర్ నగర్‌లో ఒక పాడుపడ్డ ఇంటిని స్థావరంగా పెట్టుకొని వీటన్నిటిని కూడా అక్కడ దాచిపెట్టి అన్నిటి పెద్ద మొత్తంలో అయినప్పుడు ఇతను చెన్నైలో తీసుకెళ్ళి అమ్మటం గానీ, ఎక్కడైనా చేస్తా ఉంటాడు. ఆ క్రమంలో వీటన్నిటిని కూడా అతని స్వాధీనం నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. మొబైల్స్ వచ్చేసి మొత్తం ఒక 6 మొబైల్స్ ఉన్నాయి. 6 మొబైల్స్. ఇందులో ఐఫోన్ కూడా ఉంది.